ఇప్పుడే సినిమా చూసి వచ్చాం బ్రో. ఏసీపీడి అంతే. ఇప్పుడు కొన్ని రూమర్స్ వస్తా ఉంటాయి, కొన్ని చెప్తా ఉంటారు, అవన్నీ పక్కన పెట్టండి. సినిమా 6 ఏళ్ల తర్వాత వచ్చింది అంతే. జయంతి ఎలా ఉంది బ్రో మూవీ? ఇట్రా మూవీ అయితే పర్లేదు బ్రో, చాలా బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే కేసీపీడి. ఓకే ఎవ్రీవన్, దిస్ ఇస్ షోను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి అండ్ లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే తెలుసు కదా 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అన్న మూవీ అయితే వచ్చింది. హాయ్ హాయ్ మన వాళ్ళు అసలు తగ్గరు వీళ్ళు. క్యామ్ చూపితే చాలు హాయ్ హలో చెప్తూనే ఉంటారు వీళ్ళు. వీళ్ళకి అది ఒక మంచి హ్యాబిట్. కెమెరా ఎందుకు పెట్టిన అడగారు వీళ్ళు, హాయ్ హలో అయితే చెప్తారు. ఇప్పుడు మన ఎన్టీఆర్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది, ఇండిపెండెంట్ మూవీ ఆఫ్టర్ 6 years గ్యాప్. మూవీ ఎలా ఉంటుంది ఏంది మొత్తం ముచ్చట అయితే ఫర్దర్గా అయితే ఉంటుంది. సో స్టే ట్యూన్, మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. మనం జెన్యున్గా రివ్యూ ఇద్దాం సినిమా ఎట్లుందో మొత్తం. మనం వచ్చింది O2 గ్రీన్విచ్. ఇప్పుడు సినీ వరల్డ్లో అయితే ఎంటర్ అయినాము. చూడొచ్చు మన పక్కన ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్. అసలు వీళ్ళు స్క్రీనింగ్లో మనకు ఇక్కడ వస్తుంది, మనం లోపల లేట్గా అయితే వెళ్తాము. పెద్ద క్యూ అయితే ఉన్నది. ఇది లండనా లేకుంటే మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాతరనా మరి మీకే చెప్పాలి. మూవీ చూసి అయితే బయటకు వచ్చిన. కమింగ్ టు ద మూవీ, తారక్ అన్న 6 years తర్వాత మెయిన్ స్క్రీన్ మీద కనిపించిండు. ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిట్ చేసిళ్ళు. స్క్రీన్ ప్రెజెన్స్ మ్యాటర్ అంటారు కదా, ఎన్టీఆర్ అన్నని చూసి కొట్టుకున్నారు ఫ్యాన్స్. కొట్టుకున్నారు. నేను హైదరాబాద్ వరంగల్లో చూసినట్టు అనిపించింది మూవీ. కమింగ్ టు ద క్యాస్ట్, తారక్ అన్న, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, జాన్వీ కపూర్, శ్రీకాంత్, వీళ్ళు అయితే ఉన్నారు. మెయిన్గా వీళ్ళు స్క్రీన్ మీద అయితే ప్రెసెంట్గా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా. స్టోరీ అయితే బేసిక్, ఒక స్టోరీ లైన్ అయితే బేసిక్గా ఉంటుంది నేను చెప్తున్నా స్టోరీ. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్, డైరెక్షన్, ప్రతిదీ పిన్ టు పిన్ కురాటాల శివ డైరెక్టర్ చాలా బాగా మేనేజ్ చేసిళ్ళు. మస్త్ అంటే మస్త్, అంటే లైక్ బోర్ కొట్టదు మీకు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే అసలు బోరే కొట్టదు. మ్యూజిక్ బై అనిరుద్ధ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హేల్ హేల్ అని గూస్ బాంబ్స్. ఆ మ్యూజిక్ వస్తా అంటే తారక్ అన్న స్క్రీన్ మీద కనిపిస్తా అంటే ఖతం ఆ మ్యూజిక్ వస్తా అంటే టీని నీ అది మైండ్లో అసలు మైండ్ నుంచి పోతే లేదు. అదే హేల్ హేల్ అని మైండ్లోనే అది అట్లనే ఉండే కొంచెం సేపు వరకు అయితే. అండ్ మూవీ అయితే బాగున్నది. ఫస్ట్ హాఫ్ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అసలు ఇంత బోర్ కొట్టదు. సైఫ్ అలీ ఖాన్ ఎంట్రీ, తారక్ అన్న ఎంట్రీ, ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతా అంటే పాటలు వస్తుంది, మంచిగా ఉన్నది. ఫస్ట్ హాఫ్ అయితే నేను ఎంజాయ్ చేసిన. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉన్నది, బట్ ఫస్ట్ హాఫ్ అంత లేదు. సెకండ్ హాఫ్లో హీరోని జాన్వీ కపూర్ కనిపిస్తారు. అండ్ కొన్ని తారక్ అనే జోకులు ఉంటుంది. జోకులు కూడా అన్ని ఏం లేవు, కానీ అక్కడక్కడ సెటైర్ జోకులు అయితే ఉంటాయి. జాన్వీ కపూర్ స్క్రీన్ టైం అయితే చాలా తక్కువ ఉన్నది మూవీలో, బట్ స్టోరీ అయితే సింపుల్ అనిపిస్తుంది. ఓకే, మనం శ్రీమంతుడు చూసినట్టు నార్మల్గా అట్లా అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇది కొంచెం డిఫరెంట్. ఇది రిలేటెడ్ టు మన సీలో ఒక 4 విలేజ్లు ఉంటాయి. అసలు ఎందుకు అక్కడ ఎందుకు ఏమవుతుంది, అది అసలు ఎందుకు అంత వార్ ఎందుకు జరుగుతుంది అంత మూవీ మీరు చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. స్టోరీ నేను ఎక్కడ స్పాయిలర్ చేయాలని అనుకుంటలేను, బట్ చిన్న క్లిప్స్ అయితే వేస్తాను. నేను మూవీ చూసినట్టు పోయినసారి కల్కి మూవీ చూసినప్పుడే నువ్వు ఫేక్ రివ్యూ ఇస్తున్నారని అన్నారు, బట్ మూవీ అయితే చాలా బాగున్నది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే దసరా ముందే వచ్చింది. రియల్లీ దే ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్. ఒక్కొక్క సెకండ్ అయితే వాళ్ళు రియల్లీ ఎంజాయ్ అయితే చేసిళ్ళు. నేను కూడా ఎంజాయ్ చేసిన. ఫస్ట్ హాఫ్ మెయిన్గా ప్రెజెన్స్ అయినా, మ్యూజిక్ అయినా, కాస్ట్ క్రూ, యాక్టింగ్, ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళైతే వాళ్ళ కష్టాన్ని చూడొచ్చు మీరు. ఎఫర్ట్ పెట్టి తీసిళ్ళు సినిమా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా యూ విల్ రియల్లీ ఎంజాయ్ దిస్ మూవీ. ఫ్యామిలీతో చూసే మూవీ ఇది. నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా. మెయిన్గా ఆర్ట్ వర్క్ అండ్ కెమెరా యాంగిల్స్, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. చూడొచ్చు మీరు ఎవ్రీ కెమెరా యాంగిల్, ఆర్ట్ వర్క్, ఆ వెపన్స్ అయినా కానివ్వండి చాలా డీటెయిల్గా చూపించిళ్ళు. మంచిగా ఉన్నది. మీకు ఆ సెట్ వేసినట్టు కూడా అనిపించదు. అక్కడక్కడ కనిపిస్తుంది ఫైట్లో గాల్లో ఎగరడం. ఇక సినిమా అంటే ఇవన్నీ ఉంటాయి, బట్ అక్కడ 2-3 సీన్ల దగ్గర గాల్లో ఉట్టినే లేవడం, అది కొంచెం ప్రాక్టికల్గా ఉంటే ఇంకా బాగుంటుందని అనుకుంటాం. ఇలా జరుగుతా అంటే మూవీస్ అంటే ఏది పర్ఫెక్ట్ ఉండదు, జరుగుతా అంటే అక్కడ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉండాలంటే మనం హ్యూమన్స్ అయితే కాదు కదా. మూవీ అయితే చాలా బాగా వచ్చింది. ఎవ్రీ బిట్, ఎవ్రీ సెకండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కొట్టుకునే చచ్చిళ్ళు. నేను చెప్తున్నా కదా, అంత రియల్లీ దే ఎంజాయ్ ద మూవీ.
నేను కూడా ఎంజాయ్ చేసిన చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ సలార్. నేనైతే ఈ మూవీ అయితే ఎంజాయ్ చేసిన అండ్ హోప్ ఈ రివ్యూ మీకు తొందరగా వస్తుందని అనుకుంటున్నా. ఫస్ట్ రివ్యూ అనుకుంటా నేనే నా యూట్యూబ్లో పోస్ట్ చేసేది. ఇప్పుడు ఎడిట్ చేయాలి అండ్ నీడ్ టు అప్లోడ్ దిస్ వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం మీకైతే పండగ వచ్చేసింది, దసరా ముందే తీసుకొచ్చిండు అన్న. ఎంజాయ్ every bit of movie and I will see you in next video. Bye.